హాయ్ అండి. మీ స్నేహితులందరికీ కూడా శుభోదయం. ఈ రోజు కూడా పూజ చాలా చక్కగా చేసుకున్నానండి. ఇవాళ మంగళవారం కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామిని, ఆంజనేయ స్వామికి ఇద్దరికి కూడా అభిషేకం చేసుకొని ఇద్దరికి పూజ చక్కగా చేసుకున్నాను. పూలాభిషేకం కూడా చేశాను. ఈ పూజా విశేషాలతో పాటు స్వామి వారికి దీపారాధన చేసినప్పుడు ఎప్పుడైనా సరే నిత్య దీపారాధన అయినా సరేనండి, చాలా మందికి ఒక అనుమానం వస్తూ ఉంటుంది. ఆ ఒత్తులు పూర్తిగా నిధనం అయిపోతే, అంటే పూర్తిగా ఆహుతి అయిపోతే అదేదన్నా అశుభమా, ఏమవుతుంది అనేది భయపడుతూ ఉంటారు. అయ్యో ఇవాళ ఒత్తులు పూర్తిగా ఇదైపోయినాయి అని కంగారు పడుతూ ఉంటారు. వాటి గురించి కూడా చర్చించుకుందాం. ముందుగా అయితే పూజ అంతా చేసుకున్నానండి. చేసుకొని ఇంకా స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని, లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఒక ప్లేట్ లో పెట్టుకొని పసుపు కుంకుమ నీళ్లతోటి, గంధము నీళ్లతోటి చక్కగా అభిషేకం చేసుకొని మళ్ళా మంచి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. తర్వాత పూలతో అర్చించుకున్నాను. ఎప్పుడైనా సరే లక్ష్మీ నరసింహ స్వామికి అలా ఎర్రని నీళ్లు పోస్తూ ఉంటే మనసుకి ఏదో తెలియని ఆనందము, శరీరంలో ఎంతో శక్తి వచ్చినట్లుగా అనిపిస్తుందండి. నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అంతర్వేది నుంచి ఇదివరకు ఒక లైవ్ షో వచ్చేదండి. ఉదయాన్నే వచ్చేది అభిషేకం వీడియో లక్ష్మీ నరసింహ స్వామికి. ఎంతలా ఎడిక్ట్ అయ్యానంటే ఆ వీడియోస్ చూసి నేను కూడా ఎప్పుడు అభిషేకం చేద్దామా అన్నంతలా ఎడిక్ట్ అయిపోయి అప్పుడు కొనుక్కొచ్చుకున్న స్వామి అండి లక్ష్మీ నరసింహ స్వామి. మన ఇంటికి అప్పుడు వచ్చారు ఈయన. అసలు మన ఛానల్ స్టార్ట్ అయింది కూడా నరసింహ జయంతి రోజేనండి. ఫస్ట్ వీడియో కూడా ఆయన అభిషేకం వీడియోనే. ఇక అప్పటి నుంచి కూడా స్వామి వారిని రకరకాలుగా, అంటే పంచామృత అభిషేకం గాని, ఇలా పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, గంధము నీళ్లు, అక్షంతలు, ఇవాళ ఇంకా కలపలేదు కానండి, ఎర్రని అక్షంతలతో చేసినా గానీ చాలా మంచిదండి. ఎర్రని పువ్వులతో అర్చించినా గానీ చాలా విశేషము. నేను ఇవాళ నివేదన కూడా దానిమ్మ పండ్లు నివేదన చేశాను స్వామికి. ఎప్పుడైనా సరేనండి, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించడం మాత్రమే కాదు, కేవలం దర్శన భాగ్యం చేతనేనండి మనకి ఎలాంటి భయాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అప్పుల బాధలున్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. వాటి నుంచి విముక్తిని పొందుతాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శత్రు బాధ ఉండదండి. అంటే అకస్మాత్తుగా ఉన్న శత్రువులందరూ చచ్చిపోతారనో మాయమైపోతారనో కాదండి. ఎంతమంది శత్రువులు ఉన్నా సరే మనని ఏమీ చేయలేరని అర్థం. అసలు స్వామి అవతరణ కూడా శత్రుపీడని తొలగించడానికే కదండి. అదంతా తర్వాత చెప్పుకుందాం ఇంకొక కథలో. ఇకపోతే దీపారాధన ఒత్తులు నిధనం అవటం చాలా మందికి భయాన్ని, ఆందోళనని కలిగిస్తుంటే ఎప్పుడు కూడా అలాంటి భయాలేం పెట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఎప్పుడైనా సరే దీపారాధన ఒత్తులు పూర్తిగా ఆహుతి అవుతున్నాయి అని అంటే మన ఇంట్లో ఉన్న చెడంతా పోయి శుభాలు కలుగుతున్నాయి అన్నదానికి సంకేతమేనండి. కాబట్టి అలాంటి భయాలు లేకుండా నిస్సంకోచంగా ప్రతినిత్యం స్వామిని ఆరాధిద్దామండి. అదండి వాళ్ళ పూజ విశేషాలు. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.